వారి ఆత్మల రక్షణ కోసం ప్రార్థన చేయాలి, వారి క్షేమం కోసం ప్రార్థన చేయాలి. ఇంటిలో భారీగా నువ్వు ఉన్నావంటే నీ భర్త కోసం, ముఖ్యంగా నీ భర్త కోసం ప్రార్థన చేయాలి, నీ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి, నీ కుటుంబం వారి క్షేమం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. భర్తగా నువ్వు ఉన్నావంటే ఖచ్చితంగా ఇంటి యజమానుడు ముఖ్యమై ఉన్నాడు కాబట్టి నువ్వు నీ భార్య కోసం, నీ బిడ్డల కోసం, నీ కుటుంబ సభ్యుల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఇద్దరు భుజాల మీద ఉంది ఆ కాడి, ఇద్దరు భుజాల మీద ఉంది ఆ కాడి. కానీ ఎవరికి వారు సమానమైన పని పెట్టాడు దేవుడు. కాకపోతే ఒక కోణంలో చూస్తే స్త్రీదే ఎక్కువ పాత్ర ఉంటుంది, ఒక కోణంలో చూస్తే పురుషుడిదే ఎక్కువ పాత్ర ఉంటుంది. అలా అని చెప్పని ఇద్దరినేమి తేడా చేయాల దేవుడు, ఇద్దరిని సమానంగా ఎంచాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా.